చేసుకుందాం. ఈ సమయంలో నాగేంద్ర వచ్చి క్లుప్తంగా గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఒక 5 నిమిషాలు తర్వాత మనం దైవజనుల వాక్యం అండి. దేవుని నామానికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవత దేవునికి ముందుగా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, మనము ఈ కొత్త సంవత్సరంలో 2 సార్లు, ఇది 3వసారి దేవుని మందిరంలో మనము అందరం చేరుకున్నాం. అయితే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు మనలో అసహ్యమైనవి కొన్ని ఉన్నాయి, అవి దేవునికి అయిష్టంలో అవి తీసుకోవాలని చెప్పాను. ఆ తర్వాత మీకు కొత్త సంవత్సరం రోజున కొన్ని మాటలు చెప్పాను. దేవుని చిత్తం తెలుసుకొని మన మనసులో మనము మార్చుకోవాలి. అలాగే అక్రమమైన జీవితం నుంచి మనము విడుదల పొందాలి. దేవుడు కొరకు మనము ఎదురు చూడాలి. ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకొని మనము సమాజాన్ని దేవునికి పరిచయం చేయాలనేది క్లుప్తంగా చూసుకున్నాం. అయితే ఈ కొత్త సంవత్సరంలో ఈ మొదటి ఆదివారం కొన్ని మాటలు, 2 మాటలు మాత్రమే నేను మీకు చెప్పదలుచుకుంటూ ఉన్నాను. ఒకటోది, మనం ఎవరితో జత పనివారం. రెండోది ఏంటంటే, మన పూర్వపు స్థితి నుంచి మనం ఎలా మారుతాం అనేది 2 మాటలు చూసుకుందాం ప్రియులారా. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మన అందరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడిని మనం సొంత రక్షకునిగా అంగీకరించి మనము బాప్తిస్మం తీసుకొని దేవునిలో బ్రతుకుతూ ఉన్నాము. దేవుని దగ్గర నుంచి నేను ఉన్నాను, ఆయన దగ్గరకు మనం వచ్చిన ప్రతి ఒక్కరము మనం ఏం చేయాలో దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము. మత్తయి సువార్త, బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిలే తీయండి, మొబైల్ ప్రక్కన పెట్టేయండి. నేను ఎన్నోసార్లు చెప్పాను. ఎందుకంటే మొబైల్లో మనము చూస్తుంటే అది అలవాటు అవుద్ది. బైబిల్ ఉన్నది అనుకోండి, సేవకులు చెప్పిన వాక్యాన్ని కింద మీద మనము చూడగలం. దేవుని చిత్తమైతే కొంతమందికి ఈ పండగలో బైబిల్ తెద్దామని అనుకుంటున్నాను. అది దేవుని కృప. అది మత్తయి సువార్త 11వ అధ్యాయము 29, 30 చదువుకుందాం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. వీళ్ళారు ఇక్కడ చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీరు ఏమని చెప్తా ఉన్నారు, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే మనం చాలా మంది దగ్గర చాలా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, పరిగెడుతూ ఉంటాం. కానీ ఉదయకాల సమయంలో దేవుడు మన అందరితో మాట్లాడేది సాత్వికము దీన మనస్సు గలవారి యొద్దకు పరిగెట్టమని చెప్తూ ఉన్నాడు. ఆ సాత్వికము దీన మనస్సు మనకి ఎప్పుడు అనుగ్రహించబడుతుందండి? ఎప్పుడైతే నువ్వు రక్షణ పొంది మారు మనసు పొంది దేవునిలో నిలకడగా ఉంటావో నీలో సాత్వికం కనబడుతుంది. ఇతరుల మనుషుల్ని ప్రేమించగలుగుతావు, నీలో దీనత్వం కలుగుతుంది, ఇతరుల్ని మనము క్షమించగలుగుతాం అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన క్రాడి కింద మనం ఉంటే మనము నాటే ప్రతి మొక్క మంచి ఫలాలను ఇస్తుంది. ప్రియులారా, ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఈరోజు ఈ మందిరానికి వస్తున్నావు, ఈరోజు ఈ మందిరంలో నువ్వు ఆరాధిస్తున్నావు, రేపు ఉంటావు, రేపు ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలా మంది క్షణం మన చేతిలో లేదు. మన జాయు ఎలాంటిదండి, అడవి గడ్డి పువ్వు లాంటిది. ఏ క్షణం ఉంటుందో ఏ క్షణం వాడిపోద్దో తెలియనటువంటి జీవితాలు మనవి. అటువంటిది నువ్వు బ్రతికిన కొద్ది దినములైనా ఈరోజు దేవుడు మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు, ఇదిగో నాగేంద్ర పలానా సంవత్సరాలు బ్రతకాలి, రత్నబాబు లేకపోతే ఇలా సలోమి, ఇలా కొంతమందికి కొంత ఆయుష్ కాలాన్ని దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ఆ ఉన్న ఆయుష్ కాలంలోనే నువ్వు దేవునికి మహిమకరంగా బ్రతకాలని, ఆ ఉన్న ఆయుష్ కాలంలోనే దేవునికి నువ్వు పేరు తీసుకొని వచ్చి అన్యజనుల మధ్యన మనం అల్లరి చేయకుండా దేవునికి ఘనతగా జీవించాలని. అయితే ఈ కొత్త సంవత్సరం మనం నేర్చుకోవాల్సిన విషయం అదే. ఎందుకంటే దేవుడు మన అందరితో ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు చేసిన పాపము గురించి, నువ్వు చేసిన మోసం గురించి, నువ్వు చేసిన అక్రమమైన జీవితం గురించి దేవుడు సేవకుల ద్వారా వాక్యం ద్వారా చాలాసార్లు మన అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా ఇదిగో ఇలా జీవిస్తూ ఉన్నావు, మనసు మార్చుకో, ఇలా బ్రతుకుతా ఉన్నావు, నీ జీవితాన్ని చక్కదిద్దుకో అని హెచ్చరిస్తుండేటప్పుడు మనం ఎలా ఉంటామండి, పెడచెవిని పెట్టిన వారుగా ఉంటాం. ఒక వ్యక్తి ఎప్పుడైతే మంచి ఫలాలు ఫలిస్తాడో వాడు బట్టి అనేక మంది మారుతారు. ప్రియులారా, సపోజ్ ఉదాహరణగా మన చర్చ ఆవరణలో ఒక చెట్టు ఉందనుకోండి, అది మామిడి చెట్టు అవ్వచ్చు, జామ చెట్టు అవ్వచ్చు, ఏదో రకరకాల పళ్ళు కాస్తుంది ఆ చెట్టు. దాన్ని అనేకమైన పక్షులు వచ్చి తింటాయి. తినేటప్పుడు ఆ పక్షులు ఏం చెప్తాయో తెలుసా, పలానా దగ్గరికి వెళ్తే మంచి ఫలాలు ఉన్నాయి, ఆ ఫలాలు నాకు బాగున్నాయి, మీరు రండి, అక్కడ కాపర్ ఉన్నా సరే వచ్చేసరికి లేట్ అవుద్ది, మనం తిందామని ఆశపడతాయి అవి. ఎందుకంటే అవి ఎందుకు అక్కడ తినడానికి ఆశపడతాయి అంటే అక్కడ మంచి ఫలాలు ఫలించాయి. అదే ఆ ఫలాలు బాగోలేవు అనుకోండి, ఒక్క పక్షి కూడా అక్కడ చేరదు. అలాగే ప్రియులారా, మనం సంఘంలో జీవిస్తున్న మన యొక్క జీవితాలు ఎలా ఉండాలంటే, అదిగో ఆ సంఘానికి వెళ్తున్న ఒక ఆత్మీయుడు ఉన్నాడు, వాడి బ్రతుకు బాగుంది,
వాడు చక్కగా నడుస్తున్నాడు, వాడి ప్రవర్తన బాగుంది, అయ్యా వాడు చెప్పిన మాటలు వినసొంపుగా ఉన్నాయి అని మనము ఇతరుల దగ్గర సాక్ష్యం కలిగి జీవించాలి ప్రియులారా. కొంతమంది నోరిప్తేనే వాడి మాటలు కూడా వెళ్ళలేం, బూతులు వస్తాయి. అంటే ఆ రీతిగా మనం జీవించకూడదు. వాక్యం సెలవిస్తూ ఉంది, సాత్వికము దీన మనస్సు గలవారుగా మనము బ్రతకడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు, అలా బ్రతకాలంటే ఆ కాడి సులువుగాను భారముగా తేలికగాను ఉంటుందంట మనం దేవుల్లో ఉంటే. ఎప్పుడంటే నీవు రక్షణ మారు మనస్సు పొందుకున్నప్పుడు ప్రియులారా. ఒకవేళ నీకు రక్షణ మారు మనసు లేక బాప్తిస్మం తీసుకున్న భ్రమలో బ్రతికితే ఈ 2025 వరకు అలా బ్రతికి జీవించావు. ఈ 2025 గతించిపోయింది. ఈ కొత్త సంవత్సరంలో నీకు ఒక ఆశ కావాలి, నేను చిగురు పెట్టాలి, నాలో నుంచి మంచి ఫలాలు రావాలి, నా కుటుంబం నుంచి అనేకమైన ఫలాలు పుట్టాలి, వాటిని అందరూ అనుభవించాలని నువ్వు ఆశపడాలి. ఆ విధంగా ఎవరైతే ఆశపడతారో అప్పుడు వారు దేవునితో జతపని వారుగా మారుతారు ప్రియులారా. ఎందుకంటే ఒకవేళ నువ్వు దేవునితో జతపని వాడు కాకపోతే, నీ యొక్క హృదయం ఖాళీగా ఉంటే అపవాదైన సాతాను నీలో ప్రవేశిస్తాడు, నీకు ధ్యాసం కలుగు చేస్తాడు, నీ యొక్క ఆలోచనలు మారుస్తాడు, నీ యొక్క లోహపు బుద్ధిని కలుగు చేస్తాడు. కలుగు చేసి నిన్ను వాడి ఇష్టానుసారంగా వాడుకోవటం మొదలు పెడతాడు. అప్పుడు నువ్వు మంచిగా బ్రతుకుతున్నావు, ఈ సంఘానికి వచ్చి ఎన్నో పాటలు పాడుతున్నానని భ్రమలో ఉంటావు. ఎందుకంటే ఈ యొక్క అపవాది చేతిలో ఉన్నవాడు ఎలా ఉంటాడంటే, ఇక్కడ ఏమన్నా ఉందండి, నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఒకవేళ నువ్వు దేవుని కాడి ఎత్తుకుంటే నిన్ను బట్టి అనేకమైన ఫలిస్తాయి. ఒకవేళ దేవుని కాడి నువ్వు ఎత్తుకోపోతే నీ యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, నువ్వు ప్రార్థన చేయమంటే చేస్తావు, బాగా ప్రార్థన చేస్తావు, కానీ ఆ యొక్క ప్రార్థన అయిపోయిన తర్వాత నీ జీవితం మరలా పాపపు జీవితంలో పడిపోద్ది. ఒకవేళ నువ్వు బాగా ఇక్కడ పాటలు పాడుతావు, కానీ ఆ పాటలు పాడినంతసేపే దేవుని మహిమపరుస్తావు, తర్వాత ఈ యొక్క లోకాశలకి లొంగిపోయి జీవిస్తావు ప్రియులారా. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం మొట్టమొదటిగా ఏం నేర్చుకోవాలంటే, మనను గురించి వీడు చెడ్డవాడు, వీడు మంచివాడు కాదు అని చెప్పే రీతిగా మనము జీవించుకోవాలి. ఒక క్రైస్తవుడు మాదిరికరంగా ఉండాలి, యేసు క్రీస్తుని పోలి నడుచుకోవాలి. మనల గురించి, మన కుటుంబాల గురించి ఇతరులకి సాక్ష్య రీతిగా మనము బ్రతకడం నేర్చుకోవాలి ప్రియులారా. కనుక మనము కాడి ఎత్తుకొని మనము దేవుని సన్నిధిలో ఉండాలి. సంఘంకి వచ్చిన వారు అందరూ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మందిరానికి వచ్చేవారు వెంటనే మనం ఏం చేయాలి, అయ్యా దేవుని మందిరం, ఇక్కడ దేవుని ఆత్మ ఉంది, ఇక్కడ పరిశుద్ధాత్ముడు సంచరిస్తూ ఉన్నాడు, నా లోహపు చూపులు కానీ, నా యొక్క ఆలోచనలు కానీ, నా ప్రవర్తన కానీ నేను ఒకవేళ దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతున్నానేమని తన్ను తాను సరి చేసుకుని రావాలి ప్రియులారా ఈ మందిరానికి. అలా ఎవరైతే వస్తారో వారి కుటుంబాలు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాయని ఉదయకాల సమయంలో నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక రెండోది ఏంటంటే పూర్వస్థితి. ఒకసారి మనం చూసుకుందాం. విలాప వాక్యాలు 687 పేజీ. విలాప వాక్యాలు 5వ అధ్యాయము 21వ వచనం చూసుకుందాం. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వపు స్థితి మరలా మాకు దయచేయము. ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎంతవరకు మనం ఏం చేసుకున్నాం, దేవుని అనుగ్రహం కావాలని, దేవుడు కావాలని మనము ఆలోచించాం. ఎందుకంటే మనం ఎవరితో జతగా ఉన్నామో చెప్తా ఉన్నాం, కానీ ఇక్కడ చెప్తున్నట్టు మాట అక్కడ సంతోషించాలి. దేవుని యందు నీ జీవితము, దేవుని యందు నీ కుటుంబం సంతోషించాలి. ఇక్కడికి వచ్చేసరికి ఆత్మల ప్రియుల ప్రతి ఒక్కరు, ఎందుకంటే నీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో, నీ భక్తి ఏ విధంగా ఉందో, నీ ప్రవర్తన ఏ విధంగా ఉందో, నీ యొక్క నడవడికి ఏ విధంగా ఉందో దేవుని సన్నిధిలో విలపించాలి. అందుకే ఇక్కడ చెప్తా ఉన్నాడు, యెహోవా నీవు మమ్ము నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరుగుదాం. యేసుక్రీస్తు ప్రభువారు మనము బ్రతిమాలితే, మనం ఆయన కోరుకుంటే మన బ్రతుకులు మార్చడానికి, ఆయన మార్చడానికి సమర్థుడని మనం నమ్మాలి. ఎందుకంటే నీవు త్రిప్పితే మేము ఖచ్చితంగా తిరుగుతామయ్యా. మా మొదటి పరిస్థితి అక్కడ చెప్తా ఉన్నాడు, మా పూర్వ పరిస్థితి మరలా మాకు దయచేయం. ఒకప్పుడు దేవుని మందిరానికి వచ్చి నీవు మొదట్లో ఎలా ఉండేవాడివి, పాటలు పాడాలని ఆసక్తి, అందరికంటే ముందెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చోవాలని ఆసక్తి ఉండేది నీకు. అయ్యో వాక్యం చెప్పగానే నేను ముందుగా చదవాలి, అందరికంటే బాగా ప్రార్థన చేయాలి, ఒక్క క్షణం దేవునితో గడపాలి అనే పరిస్థితి మనకు ఉంది. కానీ ఇప్పుడు ఆ స్థితిలో జీవిస్తూ ఉన్నామా? పూర్వ పరిస్థితి ఎలా ఉంది, కడపటి పరిస్థితి ఎలా ఉంది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2025లో ఒకవేళ ఇంతవరకు నువ్వు అలా జీవించావేమో, ఒకవేళ దేవునికి ఇష్టడిగా బ్రతుకుతున్నానని భ్రమలో బ్రతికావేమో ప్రియులారా, ఈ 2026లో మనం ఎలా ఉండాలి, మన పూర్వ పరిస్థితిని విడిచిపెట్టి కడపటి పరిస్థితి మరీ ఎక్కువగా ఉండాలంట. ఒకప్పుడు నువ్వు ఆరాధనకి సమయానికి వచ్చేవాడు, ఇంకా ముందొచ్చి కూర్చోవడానికి అలవాటు చేసుకోవాలి.
దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఏ పాట ద్వారా నాతో మాట్లాడతాడు. పాటల్లో చాలా అర్థాలు ఉన్నాయి. మనం పాడేస్తున్నాము అంటే సరిపోదు, ఆ పాటని గ్రహించుకున్న వాడికి నిజమైన అర్థం తెలుస్తుంది. అప్పుడు ఆడు దేవుని సన్నిధిలో వాళ్ళు పాడే పాటను కాదు, వాడితో పాటు నువ్వు పాడితే ఆ పాటలో ఉన్న భావాన్ని నువ్వు గ్రహించుకోగలవు. అప్పుడు దేవుడు నీతో మాట్లాడటం మొదలు పెడతాడు. సేవకులతో మాట్లాడతాడు, వాక్యంతో మాట్లాడతాడు, బోధకులతో మాట్లాడతాడు, ప్రక్కన ఉన్న సంఘస్థుడితో ఎందుకు ఇలా జీవిస్తున్నావు అలా మాట్లాడకని ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా నీ బ్రతుకు మార్చుకోలేదేమో. అయితే ఈ 2026లో మనము ఖచ్చితంగా మార్చుకోవాలి. ఎందుకంటే నీవు మొదట్లో పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉన్నట్లుగా సంఘంలో ఉండేవాడు, కానీ ఇప్పుడు నీ జీవితం ఏమైపోతా ఉంది. చాలా మంది మన ఒక్కొక్క ఆదివారం అయితే ఆ చర్చి మొత్తం ఫుల్ అయిపోద్ది, ఒక్కొక్క ఆదివారము ఎవరు కనిపించరు. కారణం ఏంటంటే మన ఆసక్తి లేదు, దేవుడంటే ఇష్టం లేదు, దేవుడంటే భయం లేదు. ఎందుకంటే ఏదో దేవుడే కదా, నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు వింటా. నీకు నిజమే, ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వాడి దగ్గర ఉంటానన్నారు, కానీ దేవుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉంటాడు. ప్రియులారా, అందరితో కలిసి సహవాసం చేయటం వల్ల నీ బుద్ధి మారుతుంది, అందరితో కలిసి సహవాసం చేయటం వల్ల నీ బ్రతుకు మారుతుంది. ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎలా నువ్వు తిరగాలో, ఈ సమాజంలో ఎలా నువ్వు అభివృద్ధి పొందాలో ప్రతి ఒక్క మాటని దేవుడు వివరిస్తాడు. ఒక్కసారి వివరించకపోవచ్చు, దానికి టైం పడుతుంది, కానీ ఏదో ఒక రోజున ఆ పాపంలో పడిపోతున్న నిన్ను రక్షించడానికి యేసయ్య పట్టుకోవాలని ఆశపడతా ఉన్నాడు. ఒకవేళ ఆ పాపానికి ఇష్టపడి జీవిస్తే ఈ ఉదయకాల సమయం నుంచి మన బ్రతుకులు, మన మనసులు మనం మార్చుకుందాం. అందుకే ప్రకటన గ్రంథము ఒకసారి 21వ అధ్యాయము 19వ వచనం చూసుకుందాం. చివరిలో ఆఖరిలో 200 ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం చూసుకుందాం. 229వ పేజీ కొత్త నిబంధనలో. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ప్రియులారా, ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు ఎలా తిరుగుతా ఉన్నావో, సంఘంలో ఒక మంచి ప్రార్థనా పరురాలుగా కనిపిస్తా ఉన్నావు, కానీ నువ్వు బయట ఎలా తిరుగుతున్నావో కూడా దేవుడు చూస్తా ఉన్నాడు. ఒకవేళ సంఘంలో నువ్వు ఎంతో భక్తిపరుడుగా పాటలు పాడుతూ ఉన్నావు, కానీ నీ బయటికి వెళ్ళిన తర్వాత నీ జీవితం ఎలా జీవిస్తున్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ చెప్తున్నట్టు మాట అదే, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను. నువ్వు ఒకవేళ సంఘంలో వాక్యం చెప్పేవాడు నేను అవ్వచ్చు, నువ్వు అవ్వచ్చు, అనేక మందికి బోధ కలిగించేవాడు అవ్వచ్చు, కానీ నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. చెప్పడంలో సబబు అయిపోదు. మన బ్రతుకులు నేను మిమ్మల్ని మార్చడానికి ఇష్టపడాలి. ఒకవేళ నేను మీకు వాక్యం చెప్పాలంటే నేను బైబిల్ చదివితే కదా నాకు తెలుస్తుంది. నేను బైబిల్ తెరిచి దానిలో ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటేనే కదా నేను మీకు నా సేవకులైనా చెప్పగలరు. ప్రియులారా, ఈరోజు బయట నువ్వు ఒక మాట చెప్పలేకపోతున్నావు అంటే నువ్వు బైబిల్ లేదు. దాదాపు 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అయిపోతుంది చర్చికి వచ్చి ప్రతి ఒక్కరు, కానీ ఎవరైనా ఒకసారైనా బైబిల్ పూర్తి చేశారా? రోజుకు 3 అధ్యాయాలు చదివితే బైబిల్ సంవత్సరంలో పూర్తి అయిపోతుంది. ఇంకా 72 అధ్యాయాలు ఇంకా మిగిలిపోతాయంట చదివితే. అదే రోజుకు 6 చదివితే 6 నెలల్లో పూర్తి అయిపోతుంది. కానీ సమయాలను బట్టి, సందర్భాలను బట్టి మనం కనీసం 3 అధ్యాయాలు చదవడానికి ఉదయం లేవగానే దేవునికి నీ కంఠస్వరము వినిపించాలి. అందుకే దావీదు చెప్తా ఉన్నాడు, కీర్తనలు ఏమని చెప్తా ఉన్నాడు, యెహోవా ఉదయం నా కంఠస్వరము నీకు వినబడిస్తానని చెప్తా ఉన్నాడు. అదే కోరిక ఈ 2025లో మీరు పెట్టుకోండి. ఉదయంలో లేవగానే పడకల మీద నుంచి మొబైల్ చూస్తాం, సెల్ చూస్తాం అనేది కాకుండా ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. నీ మనసులోనైనా, నీ బ్రతుకులో నువ్వు చేసిన పనిలో కూడా ప్రార్థన చేసేవారు లేరా? ఉన్నారు. అటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత ఏమైనా ఉందండి, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. ఒకవేళ నువ్వు నీతిగా జీవిస్తే, అయ్యా నా కుమారుడు ఒకప్పుడు అలా జీవించాడే, ఇదిగో ఇప్పుడు నాలో భక్తిపరుడుగా మారుతూ ఉన్నాడు. ఒకప్పుడు పాపంలో ఉండేవాడు, ఇప్పుడు పరిశుద్ధతని కోరుకుంటా ఉన్నాడు. ఒకప్పుడు అదిగో ఆ పాపానికి ఇష్టపడిన వాడు ఇప్పుడు పాపాన్ని చూసి పారిపోతా ఉన్నాడు. ఆ రోజు యాకోబు ఏం చేశాడు? పారిపోయాడు. యోసేపు ఏం చేశాడండి? పాపాన్ని చూసి పారిపోయాడు. ఎవ్వరూ లేరు దగ్గర కూడా, కనీసం చూడటానికి కూడా కన్ను కప్పితే దాటవేయటానికి కూడా ఎవరు లేరు ప్రియులారా. కానీ ఎవ్వరు చూడకపోయినా నాకు దొరికింది అవకాశం అని అనుకోలేదు. కానీ అక్కడ నుంచి ఏం చేయబడు, ఈ భూలోకంలో ఎవ్వరూ చూడకపోవచ్చు, కానీ పైన నా దేవుడు చూస్తూ ఉన్నాడు. నేను నడిచిన నడక, నేను తిరిగే తిరుగు, నేను ఆడే మాట, నేను ఎక్కడికి వెళ్తున్నానో ప్రతిదీ దేవుడు గమనిస్తూ ఉన్నాడు. నా దేవునికి నేను ఇట్టి విరోధంగా ఏ పాపము చేయను అన్నాడు. అదే హృదయం, అదే సంకల్పం మనందరికీ కలగాలి ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో అలా ఎవరికైతే కలుగుతుందో దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా ఆఖరికి ఒక మాట చదువుకుందాం. హగ్గై గ్రంథము 776వ పేజీ, హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో చూసుకుందాం. హగ్గై గ్రంథము 776వ పేజీ. ఈ కడవరి మందిరము యొక్క మహిమ
మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానమును నిలుపని అనుగ్రహించేదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవాకు ఈ స్థలమందు, ఈ పరిశుద్ధ స్థలములో దేవుడు తన మహిమను ఉంచుతా ఉన్నాడు. ఒకవేళ 2025 సంవత్సరంలో మన పాపం బట్టి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కొక్కరు ద్వేషమును బట్టి, ఆ యొక్క ఆలోచనలు బట్టి ఒకవేళ మహిమ పొందలేకపోయామేమో, ఇంకా కష్టాల్లో జీవిస్తూ ఉన్నామేమో. ప్రియులారా, యేసు క్రీస్తుని ఎవరైతే సొంత రక్షణగా అంగీకరించుకొని వారి బ్రతుకులు నిజంగా మార్చుకోవాలని ఆశపడతారో వారి జీవితాల్లోనే కష్టాలు మొదలవుతాయి, వారి జీవితాల్లోనే అనేకమైన వ్యాధులు మొదలవుతాయి. కానీ అంతం వరకు సహించేవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. మనము చివరి వరకు దేవుని పట్టుకొని నిలబడాలి. చివరి వరకు దేవుడు ఆ యొక్క భక్తిని కాపాడుకుంటూ బ్రతకడం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు ఆ యొక్క పౌలు గారు తిమోతికి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? నీ సాక్ష్యమును నేను వింటిని. మన కొరకు అందరూ సాక్ష్యం వినాలి ప్రియులరా. ఇదిగో పలానా ఆమె భక్తి పరురాలు, ఆ పలానా ఆమె ప్రార్థన చేస్తూ ఉంది, దేవుని విశ్వాసంతో జీవిస్తూ ఉంది. పలానా వ్యక్తి దేవుని నమ్ముకున్న తర్వాత వాడు బ్రతుకు మారిపోయింది, తాగుబోతు నుంచి విడుదల పొందాడు, ఇదిగో వ్యసనాల నుంచి వాడు యొక్క జీవితాన్ని మార్చుకున్నాడని ప్రతి ఒక్కరి దగ్గర మనము సాక్ష్యాన్ని కాపాడుకోవాలి ప్రియులారా. కనుక మనము ఈరోజు ఈ ఆత్మీయతలో మనము వడ్డీలతో జీవించాలి. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. జనులు ముందు ఉన్నారండి. సమయం చాలా స్పీడ్లో ఉంది. నేను అందుకునండే కొద్ది క్లుప్తంగా వెళ్తే మంచిది అనుకున్నాను. దేవుని సన్నిధిలో మనం నిలబడిన తర్వాత దేవుని సన్నిధిలో సమయం కనిపించదు. ఆయనే కాదు, నేనున్నా అంతే అదే పరిస్థితిలో. 5 అనుకుంటాం కానీ 10 నిమిషాలకి వెళ్ళిపోద్ది. 10 నిమిషాలు అనేది 15 గంటలకు వెళ్ళిపోద్ది. మీరు అనుకుంటారు, తిట్టుకుంటారు, మీరు ఏంటి అలాగా ఇలాగా అని అంటారు. ఏంటి చేస్తాం? దేవునికి స్తోత్రం. మరి చాలా మంచి విషయాలు. దేవుని ఆత్మ దేవుని సన్నిధిలో ఉంది. దేవుని కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవుని మందిరంలో దేవుని శక్తి అభిషేకం